సంగారెడ్డి జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అభ్యర్థుల నుండి ఫోన్, బ్యాగ్, డిపాజిట్ పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారన్న విషయంపై స్పందించిన జిల్లా అధికారులు స్థానికంగా ఉన్న ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో గ్రూప్ 2 అభ్యర్థుల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. అభ్యర్థుల నుండి సెల్ ఫోన్ డిపాజిట్ కోసం ఎటువంటి రుసుము తీసుకోవద్దని, ఇప్పటికే తీసుకున్న నగదును అభ్యర్థులకు తిరిగి అందజేయాలని నిర్వాహకులకు హెచ్చరించారు. ఇక మీదట పరీక్షా కేంద్రంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మనీ కలెక్ట్ చేసినా కలెక్ట్ చేయకపోయినా ఫోన్స్ ఇక్కడ పెట్టేసినప్పుడు ఫోన్ మిస్ అయింది 15,000 పే చేయాల్సి అదేంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కదా. ఇక్కడ బయట మీ మేనేజ్మెంట్ బయట వాళ్ళకి మీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వకూడదు. అదే సార్, మీకు సంబంధించిన సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు, మీకు సంబంధించిన అటెండర్స్ ఉంటారు కదా, ఈ స్టాఫ్ని పెట్టండి, వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు. అంటే మొబైల్స్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కదా మీ స్టాఫ్ అంటే రెస్పాన్సిబుల్ కదా. ఓకే సార్, వాళ్ళ పర్సనల్ మిస్ అయిందంటే మీకంటే రెస్పాన్సిబుల్ ఉంటారు సార్. ఎవ్రీబడి విల్ బి ఆన్ డ్యూటీ అయినా సార్, మేము మాకు డ్యూటీకి వెళ్ళిపోతాం. సో ఇన్ దట్ కేసు మీరు మనం తీసుకోమనండి, బట్ డబ్బులు వసూలు చేయండి. మనీ